హాయ్ అండి. ఈరోజు మళ్ళీ ఒక స్నాక్ రెసిపీని చేసుకుందాము. ఇది కూడా టీ టైంలో చాలా బాగుంటుంది. ఇది శనగలు పెసర్లతో చేస్తాము. చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి చూడండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. శనగలు పెసర్లు ముందు రోజు నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనికి ఒక 4 పచ్చిమిర్చి, అల్లం ఒక చిన్న ముక్క, ఉల్లిపాయలు తరిగినవి, ఇందులో జీలకర్ర ఒక స్పూను వేసి మంచిగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో ఉల్లిపాయల్ని తరిగి వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర 1/2 స్పూన్ వేయాలి. ఇందులో పుదీనాతో మంచి టేస్ట్ వస్తుంది. పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. ఇలా అన్నీ వేసాక ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అన్నీ వేసుకున్నాక అంతా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని మనము వడలు వేసుకున్నట్టు ఇలా వేసుకోవాలి. ఇలా ఒకటి తర్వాత ఒకటి అతుక్కోకుండా కొంచెం దూరంగా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్నాక ఒకవైపు మంచిగా వేగనివ్వాలి. అప్పుడు వేగాక ఇంకో వైపుకి ఇలా తిరగేయాలి. ఇలా ఇంకో వైపుకి వేసుకున్నాక అవి కూడా ఇంకో వైపు కూడా మనకు వేగనివ్వాలి. ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనకు వడలు రెడీ అయినట్టు. వడ రెడీ అయ్యాక నురగ తగ్గుతుంది. నురగ తగ్గాక ఇప్పుడు మనము వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ క్రంచీ వడలు రెడీ అయ్యాయి. దీంట్లో మనము శనగలు కలపడం వల్ల ఇవి క్రంచీగా వచ్చాయి. ఊరికే పెసర్ల వడలు వేస్తే కొంచెము మనకు మెత్తగా ఉంటాయి. ఇవి మాత్రం ఒకసారి శనగలతో చేసుకోండి, క్రిస్పీగా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నా వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.